శుకమహర్షి అంటారు పరీక్షణ్ మహారాజుతో, ఒకానొక సమయమునందు ప్రజాపతులు అంటూ కదూ ప్రారంభం చేశాను, అందుకని ఆ ప్రజాపతి సంబంధమైన వేరొక ఉపాఖ్యానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దక్ష ప్రజాపతి అని ఒక ప్రజాపతి. ఆ దక్ష ప్రజాపతి పరదేవతని గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అమ్మవారు అనుగ్రహించింది. ఏం కావాలి అని అడిగింది. నీవు నాకు కుమార్తెవి కావాలని అడిగాడు. అంటే అమ్మవారికి తండ్రితనం. ఇది చాలా చమత్కారమైన విషయం. ఎందుకనంటే అందరూ ఏ తల్లికి నమస్కారం చేస్తారో ఆ తల్లి తనకి కూతురు అవుతుంది. నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు హిమవంతుడు వీరభద్ర విజయంలో పోతన గారు చేసిన దాంట్లో. గడ్డం పట్టుకుని, అమ్మ అందరూ లోకమంతా నిన్ను అఖిలాండేశ్వరి అని జగజ్జనని అంటారు, నేను నిన్ను నా కూతురు అని గడ్డం పట్టుకుని కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు శంకరాచార్యులు వారు. ఈ హిమవంతుడు ఇలా గడ్డం పట్టుకుని, అమ్మ నా తల్లి కదూ పార్వతి, అన్నం తినరా నాన్న అని గడ్డం పట్టుకున్నాడు. అందుకని ఆవిడికి తల్లి అవడం అంటే, ఆవిడికి తండ్రి అవడం అంటే అదొక పెద్ద మహద్భాగ్యం. కాబట్టి నీవు నాకు కూతురు కావాలి, నేను నీకు తండ్రి కావాలన్నాడు. తప్పకుండా అలా అనుగ్రహిస్తానంది. పార్వతీదేవి యొక్క అవతారముల యందు అదొక విచిత్రం. ఆవిడ ఎవరెవరు కోరుకున్నారో వాళ్ళకి కూతురు అవుతుంది. కానీ ఆమె ఎప్పుడు మహాపతివ్రత కనుక ఏ అవతారంలోకి వచ్చినా ఒక్క పరమశివుడికే ఇల్లాలి. అంతే. అందుకే కాత్యాయని మహర్షికి కూతురుగా వస్తుంది. కంచి కామాక్షిగా మారి ఏకాంబరేశ్వరుణ్ణి చేపడుతుంది. ఆమెయే దాక్షాయిణిగా వస్తుంది దక్షుడికి కూతురుగా. పరమశివుడికి సతీదేవి పేరుతో ఇల్లాలవుతుంది. తప్ప తండ్రితనాన్ని ఇస్తుందేమో కానీ రెండవ మాట నా నోటితో నేను ఉచ్చరించడానికి కూడా ఇష్టపడను. భర్త మాత్రం ఇప్పుడు శంకరుడే. తపస్సు చేసి ఆయన పక్కకి వెళ్ళిపోతుంది మళ్ళీ. అది అమ్మవారి యొక్క గొప్పతనం. అందుకే నిజతపఫలాభ్యాం అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. అటువంటి తల్లి దక్షుణ్ణి అనుగ్రహించి దక్షుడికి కుమార్తెగా వచ్చింది. దాక్షాయణి అని పిలిపించుకుంది. ఆ దక్షుడు అప్పటికి మనసు బాగుంది, పరమశివుడు మహోత్కృష్టమైన స్వరూపంగా కనపడ్డాడు. తీసుకెళ్ళి ఆ కూతుర్ని పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అప్పుడు ఆ అవతారంలో సతీదేవి అంటుండేవారు. సతీదేవి అని పిలవడానికి ఒక కారణం ఉంది. సతీ అని ఎందుకు పిలిచారంటే దాక్షాయణిని దక్షునికి కూతురుగా ఉన్నప్పుడు దాక్షాయణి, పరమేశ్వరుని ఇల్లాలుగా సతీ. సతీ అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్తని విస్మరించి ఒక్క క్షణము కూడా ఉండలేనిది, భర్త యొక్క గౌరవమునకు భంగపాటు కలిగిన క్షమించలేనిది, భర్త యొక్క వైభవమును ప్రకాశింపచేయగలిగినది, అన్ని కారణముల చేత భర్త యొక్క ఔన్నత్యమునకే కట్టుబడిపోయింది. కాబట్టి ఆవిడ సతీదేవి. అందుకే నేను సమర్థించడం అనేటటువంటి సందర్భం కాదు, నేను సమర్థించి మాట్లాడుతున్నానని కాదు. ఒకప్పుడు భర్త శరీరాన్ని విడిచిపెడితే ఇక భర్త లేకుండా ఉండడం ఇష్టం లేని వాళ్ళు భర్తతో కలిసి కాలిపోతే సతీ అన్న ఆచారంగా ఉండేది. కారణం అది. అందుకని సతీదేవి అన్న పేరుతో ఆ తల్లి పరమశివునికి ఇల్లాలిగా ఉంది. ఎప్పుడైనా మీరు ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. పార్వతీదేవి పరాశక్తి విషయంలో ఒక రహస్యం ఉంటుంది. వేదం, యజుర్వేదం ఒక మాట చెప్తుంది. శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ. ఆమె పరమశివుడు కోపంగా ఉంటే చల్లబరుస్తుంది, తండ్రిని చేస్తుంది. ఆయనకి ప్రశాంతంగా ఉంటాడు ఎప్పుడు. సదాశివ ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. బిడ్డలు వక్రమార్గంలోకి వెడితే ఆయన రుద్రుణ్ణి చేస్తుంది. చేసే పిల్లల్ని వీపు మీద 4 దెబ్బలు కొట్టిస్తుంది. కొట్టించి సరిచేస్తూ ఉంటుంది ఆవిడ. అందుకని ఆవిడ ఆ పాత్ర పోషిస్తూ ఉంటుంది ఎప్పుడు. కాబట్టి ఇప్పుడు దాక్షాయిణిగా ఉన్న తల్లి సతీదేవిగా పరమశివుని ఇల్లాలిగా ఉంది. పరమశివుడు ఒకానొకప్పుడు బ్రహ్మవేత్తరందరూ కలిసి చేసినటువంటి సత్రయాగానికి వెళ్ళాడు. సత్రయాగము అంటే ఋత్విక్కులు యజమానులుగా ఉండి చేసేటటువంటి యాగం. ఆ యాగానికే బ్రహ్మగారు కూడా వచ్చారు, పరమశివుడు కూడా వెళ్ళాడు. సరసిజగర్భ యోగిజన సర్వసుపర్వ మునీంద్రులు హవ్యభుక్పరమ ఋషీంద్రులు ప్రజాపతులు భక్తిమయించను దించి ఉండగా అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్క అందరున్ అన్నారు పోతన గారు. అక్కడ
ఋషులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, ప్రజాపతులు ఉన్నారు, అందరూ ఉన్నారు ఆ సభలో. బ్రహ్మగారు ప్రజాపతులకి ఆధ్యక్షంలో పెట్టాడు దక్షుణ్ణి. అది ఆయన అహంకారానికి కారణమైంది. నేను ప్రజాపతులకు అధ్యక్షుణ్ణి అని ఆయనకు ఒక అహంకారం వచ్చింది. ఆయన కూడా సభలోకి వస్తున్నాడు. వస్తున్నప్పుడు ప్రజాపతులకు అధ్యక్షుడు కదా, దక్షుడు వస్తున్నాడు కదా అని అందరూ లేచి నిలబడ్డారు గౌరవంగా. నిలబడని వారెవరు? పితామహ బ్రహ్మగారు నిలబడలేదు. భర్గ పోతన గారు ఒక పేరు వేశారు అంటే శంకర భగవత్పాదులు వేసినట్టు ఏదో ఉంటుంది కారణం. భర్గ శబ్దానికి ఒక అర్థం ఉంది. కాముణ్ణి కాలుణ్ణి కూడా కాల్చినవాడు. ఇద్దరినీ కాల్చినవాడు ఎవరుంటారో వాడిని భర్గ అంటారు. భర్గ అజ్ఞానాన్ని దహించేస్తుంది భర్గ శబ్దం. అంత గొప్పది. అందుకే భర్గస్వరూపంతో గాయత్రికి అధిదేవతగా ఉంటాడు ఆయన అని పరమశివుడు శంకర భగవత్పాదులు నిర్ధారించారు. కాబట్టి అటువంటి భర్గుడు శివుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. కేవలం ప్రజాపతిగా ఉండి సృష్టి చేసే దక్షుడు గొప్పవాడా? పైగా మర్త్యుడు దక్షుడు. కానీ పరమశివుడో కాముణ్ణి కాలుణ్ణి కాల్చినవాడు. లోకాలు పుట్టడానికి కారణం కాముడు, లోకాల్ని చంపగలిగినవాడు కాలుడు. కాముణ్ణి కాలుణ్ణి కూడా తన్నిన కాలున్నవాడు అంటే ఆ కాలు పట్టుకున్న వాడికి పుట్టవలసిన అవసరం ఉండదు, చావవలసిన అవసరం ఉండదు. అంటే మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి పాదం ఉన్నవాడు. అందుకని శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమచ్చురసిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మడిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. యమధర్మరాజుని తన్నిన పాదమయ్యా, నా మనస్సన్న మణిపాదుకుని తొడుక్కో, కందిపోతుందేమో శంకర అన్నారు. అటువంటి పరమశివుడు అక్కడ కూర్చుని ఉండగా దక్షుడు వస్తుంటే పరమశివుడు బ్రహ్మగారు లేవలేదు. అది అర్థం చేసుకోవలసిన వాడు దక్ష ప్రజాపతి. నాకు అల్లుడైతే అయ్యాడు కానీ ఆయన మహానుభావుడురా, నాకు పూజనీయుడని తెలుసుకోవాలి. కానీ ఆయన అహంకారం అటువంటిది. ఎందుకంటే నేను ప్రజాపతులకు అధ్యక్షంలో ఉన్నాను, పైగా నా అల్లుడు. మామగారిని వస్తున్నప్పుడు నేను లేచి నిలబడద్దు. ఇది ఒక పెద్ద అల్లరి జీవితాల్లో. దేహబంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని మహాత్ముల యొక్క వైభవాన్ని విస్మరిస్తూ ఉంటారు. కాబట్టి నా మామగారు, నేను మామగారిని, నాకు అల్లుడు, లేచి నిలబడద్దు అని కోపం పొందాడు. కోపం ఒకసారి వచ్చిందనుకోండి ఇంకా బుద్ధి ఎటైనా వెళ్ళిపోతుంది. క్రుద్ధ పాపం నకుర్యాత్ర క్రుద్ధో హన్యాద్గురువునపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నధిక్షిపేత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఆ కోపం వచ్చినవాడు గురువుగారిని కూడా చంపేస్తాడు. నోటి వెంట ఏం మాట మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. కాబట్టి ఆయన అన్నాడు, ఇంతమంది మీ అందరూ లేచి నిలబడ్డారు, బ్రహ్మగారు లేచి నిలబడలేదంటే అర్థం ఉంది. ఆయన పితామహుడు పరమేష్ఠి కూర్చున్నాడు. కానీ ఈయన లేవద్దు, నా అల్లుడు, నా బుద్ధి వక్రించి మంచివాడు అనుకుని పిల్లనిచ్చి పెళ్లి చేశాను, ఇంత పనికి మాలిన వాడు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? నా కర్మ కొద్దీ కూతురునిచ్చాను కానీ అని ఇక పరమేశ్వరుడు ఎంత పనికి మాలినవాడో చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన నిర్వికారుడై చిరునవ్వుతో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు కొన్ని పదార్థములను నిందించడానికి అసలు అవకాశం ఉండదు. అలాంటి పదార్థాన్ని నిందించామని ప్రయత్నం చేసినా స్తోత్రమే అవుతుంది. అందుకని దక్షుడన్నాడు, అనయము లుప్తక్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు, మత్తప్రలాపుండు, ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు, తామస భూత ప్రమథనాదుండు, ఉన్మత్త నాయకుండు, భూతిలిప్తుండు, అస్థి భూషణుండు, ఉగ్ర పరేత భూనికేతనుండు, వితత స్రస్త కేశుండు, అశుచి అయిన ఇతనికి శివుడను ప్రమాదమిట్లు కలిగే, తెలిసి తెలిసి వేదంబు శూద్రునికిచ్చినట్లు అన్నాడు. వీడు శివుడా? ఎవడు పెట్టాడు వీడికి శివుడిని పేరు? శివ అంటే మంగళం, శివ అంటే శుభం, శివ అంటే శోభనం, శివ అంటే సౌందర్యం. ఈయన శివుడా? ఆయన కోపం నేనంటున్నాను అనుకోకండి, నేను ఆ మాట్లాడను. అనయము లుప్తక్రియాకలాపుండు, ఏ పని చేయడు, అలా కూర్చుంటాడు చక్కగా ఇలా. అనయము లుప్తక్రియాకలాపుండు, మానహీనుండు, బట్ట కట్టుకోడు, ఎన్నన్నా పలకడం. మానహీనుండు, మర్యాద లేనివాడు. ఓ మర్యాద లేదు, మామగారు ఉన్నారని చెప్పేసి లేచి నిలబడ్డం చేత కానివాడు, మర్యాద లేనివాడు, పైగా
మత్త ప్రలాపుండు, నా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు మాట్లాడుతున్నది? మత్త ప్రలాపుండు, ఉన్మత్త ప్రియుండు. పిచ్చేళ్ళంటే ఇష్టపడుతుంటాడు, పిచ్చేళ్లతో తిరుగుతాడు మాలుడు. ఉన్మత్త ప్రియుండు, ఆయనకి నిజంగానే నామం ఉంది, ఉన్మత్త శేఖర. ఆయన మహా పిచ్చాళ్ళల్లో పెద్ద పిచ్చాడని పేరు శివుడికి. పిచ్చివాడంటే ఎవరో తెలుసా అండి? మీకు అర్థం కాని వాడిని పిచ్చాడంటారు అంతే. మీకు అర్థం కాకపోతే పిచ్చాడు ఎందుకు కావాలి? చంద్రశేఖర భారతీ స్వామి వారిని పిచ్చాడన్నారు కొంతకాలం. అంటే ఆయన అదే అడిగారు, మీకు అర్థం కాని వాళ్ళందరూ పిచ్చాళ్ళ అని అడిగారు ఆయన. పిచ్చివాడి చేష్టితములు మనకు అర్థం కావు కాబట్టి పిచ్చివాడు అంటున్నాం. కానీ ఆయనకో మనసు ఉంది, ఆయనకో ప్రవర్తన ఉంది. నేను ఎప్పుడు నాకు అదే జ్ఞాపకం వస్తుంది. నేను కాకినాడలో ఒకసారి సినిమా చూసి బయటకు వస్తున్నాను. వస్తుంటే సినిమా హాల్ ఎదురుగుండా ఉన్న మురుగుడు కాలువ దగ్గర ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఈ చిన్ని ప్లాస్టిక్ చెంచాలతో కూడిన పదార్థాలు తినడానికి వీలుగా అమ్ముతూ ఉంటారు కదా, ఆ చెంచాలు పడున్నాయి. అతను ఆ మురుగుడు కాలువ దగ్గర చక్కగా పద్మాసనం వేసుకుని నీళ్లు తీసి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని నీళ్లు ముట్టుకుని కళ్ళు, ముక్కు, పెదవులు, చెవులు, హృదయం, నాభి, పాదములు అన్నీ ముట్టుకుంటున్నాడు నామాలతోటి. ఒక్కొక్క నామం చెప్తూ ఒక్కొక్కటి ముట్టుకుని చక్కగా సంకల్పం చేసుకుని అంతే ఆ గుడ్డ సంచి ఓడి పడుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను పూర్వాశ్రమంలో, అంటే నాకు అర్థమైనటువంటి స్థితిలో ఇప్పుడు అక్కడి వరకే చెప్పాడు. అసలు నిజంగా అతను ఎవరో, ఎంతటి ప్రాజ్ఞుడో. ఆచమనం అలా చేశాడంటే అతను మనం ఎప్పుడైనా ఆచమనం చేస్తే కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అయిపోతుంది. అతను ఎంత శాస్త్రీయంగా చేశాడు అంటే చాలా తెలుసున్నవాడు. కానీ ఇప్పుడు అతని స్థితి మనకు అర్థం కాదు, అందుకని పిచ్చివాడు అంటున్నాం. రామకృష్ణ పరమహంసని పిచ్చాడంది లోకం, ఎందుకంటే లోకానికి అర్థం కాలేదు కాబట్టి. చంద్రశేఖర భారతిని పిచ్చాడంది లోకం, ఎందుకంటే ఆయన వీళ్ళకి అర్థం కాలేదు కాబట్టి. అలాంటి పిచ్చాళ్ళందరిలో పెద్ద పిచ్చాడు పరమశివుడు అంటే ఆయన నీకు అప్పటికే అర్థం కాడు కాబట్టి, అంతటి మహాజ్ఞాని కాబట్టి. అందుకని ఉన్మత్త శేఖరాయ నమః అని పేరు. కాబట్టి మత్త ప్రలాపుండు, ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, బట్టకట్టుకోడు, భూతిలిప్తుండు, ఒంటి నిండా విభూతి రాసుకుంటాడు, అస్థిభూషణుండు, ఎముకలు దండగా వేసుకుంటాడు. పైగా భూత ప్రేత పరివృతుండు, చుట్టూ భూతాల్ని ప్రేతాల్ని పట్టుకుని తిరుగుతుంటాడు. తామస ప్రమథనాథుండు, తామసికులైనటువంటి ప్రమదగణాల్ని చుట్టూ పెట్టుకుని వాళ్ళకి అధినాథుడుగా ఉంటాడు. అన్నిటినీ మించి దారుణం ఏమిటో తెలుసా? దుష్ట హృదయుండు, మంచి హృదయం కాదు, దుష్టమైన హృదయం ఉన్నవాడు మాల్లుడు. దుష్ట హృదయుండు, ఉగ్ర పరేత భూ నికేతనుండు, శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు. వితత స్రస్త కేశుండు, జుత్తు విరబోసుకుంటాడు, ఆ జుత్తు దువ్వుకోడు ఇప్పుడు. ఇటువంటి వాడు నా అల్లుడు. శివ అంటే మంగళం. అసలు ఈ శివుడని ఎవరన్నారు? ఇన్ని ఇంత అసహ్యకరంగా ఉండే వ్యక్తి శివుడే? ఎవరన్నారు ఇన్ని శివుడని అన్నాడు? పరమేశ్వరుడు నవ్వుతూ కూర్చున్నాడు, ఆయన ఏమీ అనలేదు. కానీ దక్షుడు తిడదామన్న ఉద్దేశ్యంతో ఈ మాటలన్నా పరమేశ్వరుడి పట్ల ఇది స్తోత్రమే. అనయము లుప్త క్రియాకలాపండు. మీతో చెప్పాను కదా, జ్ఞానాన్ని అంత స్థాయిలో పొందినవాడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. అందుకే శంకరుడు ఎక్కడ కూర్చున్నా ఇలా కూర్చుని తనలో తాను రమిస్తూ ఉంటాడు. అనయము లుప్త క్రియాకలాపండు, మానహీనుండు. శుకబ్రహ్మ బట్ట కట్టుకోకపోతే మానవులు తెలియనివాడా? బ్రహ్మజ్ఞాని. ఆయన వలన జ్ఞానం వస్తుంది లోకానికి. మానహీనుండు, మర్యాద లేనివాడు. ఆయన ఎవరికి మర్యాద ఇవ్వాలి లోకంలో? నాన్నగారు పిల్లలకి మర్యాద ఇవ్వడం ఏమిటి? నాన్నగారు ఒక ఆఫీసులో ప్యూన్ చేశారు, కొడుకు ఐఏఎస్ అయ్యాడు. అందరూ కొడుకుని పట్టుకుని అయ్యగారు అయ్యగారు అంటారేమో. కొడుకు ఐఏఎస్ అయ్యాడు కదా, జిల్లా కలెక్టర్ అయ్యాడు కదా అని తండ్రి అయ్యగారు అంటాడా? ఒకవేళ అంటే కొడుకు ఏమంటాడా? నాన్నగారు అదేంటండి మీరంటాం ఏంటండి, ఒరే అనాలంటాడు. తండ్రి ఒరేయనే పిలుస్తాడు పిల్లల్ని. అంటే తండ్రి మర్యాద ఇచ్చేది ఉంటుంది లోకానికి? ఆయన జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, ఆయనకి మర్యాద లేకపోవడం ఏంటి? మర్యాద లేనివాడు. సరే, ఇప్పుడు నేను అవన్నీ వ్యాఖ్యానం చేస్తూ వెళ్ళడం అంటే మళ్ళీ శివవైభవం అంతా చెప్పవలసి ఉంటుంది. కొన్నిటిని స్పృశించి విడిచిపెట్టేస్తాడు. శ్మశానంలో ఉంటాడన్నాడు. ఈ ప్రశ్నలు దక్ష ప్రజాపతి ఏవి చెప్పాడో ఇవన్నీ మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడిగింది పరమశివుణ్ణి. ఏమయ్యా నీకు ఎక్కడా చోటు లేదా, ఎందుకు శ్మశానంలో ఉంటావని అడిగింది. అడిగితే పరమేశ్వరుడు ఒక మాట చెప్పాడు, పార్వతి నేను ఉండలేక కాదు, ఈ ప్రపంచం అంతా నాది, నేను సృజించినది. శ్మశానంలో ఎందుకుంటానో తెలుసా? 2 కారణాలు ఉన్నాయి. ఉగ్రభూతములు ఉంటాయి అక్కడ.
ఆ ఉగ్రభూతములు లోకం మీదకి వచ్చి పడిపోతాయి. పడిపోయి ఎవ్వరిని ధర్మానుష్ఠానం చెయ్యనివ్వవు. అందుకని ఉత్తిష్టంతు భూత పిశాచాహ అని చెప్తాం కదా మనం. అవి ఎవ్వరిని పూజ పునస్కారం చేసుకోనివ్వవు. కాబట్టి బ్రహ్మగారు నన్ను అడిగాడు, నేను చేసిన సృష్టి పాడైపోతుంది, దయచేసి ఈ ఉగ్రభూతాలు ఊళ్ళోకి వెళ్ళి పడిపోకుండా ఉండడం కోసం మీరు వీటిని శ్మశానంలో కట్టి పట్టండి అన్నాడు. వీటినన్నింటినీ అక్కడ అట్టే పెట్టడం కోసం అక్కడ నాట్యం చేస్తూ ఉంటాను. ఇవన్నీ చుట్టూ చేరి తప్పట్లు కొడుతూ అక్కడే తిరుగుతుంటాయి. వీటిని గేటు దాటి బయటికి వెళ్లకుండా ఆపాను. ఒకటో కారణం అందుకు. నన్ను అస్తమానం శ్మశానవాసి అంటే చావతల భవన్ కైలాసానికి వెళ్ళిపోతాయి, ఇవన్నీ వచ్చి ఊళ్ళో పడిపోతాయి, అన్నవాడి నోరడిపోతుంది, లేనిపోని గొడవ. అందుకని ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు నింద చేయకూడదు పరమేశ్వర స్వరూపాన్ని. కాబట్టి శ్మశానవాసిగా నేను ఉండడానికి కారణం అది. రెండో కారణం ఏమిటో తెలుసా? ఎంత తమాషాగా ఉంటుందనుకుంటున్నావు. శ్మశానంలో కూర్చుని చూస్తే పార్వతి, నేను పండితుడినన్నవాడు, ఒకడు పొడుగ్గా ఉన్నానన్నవాడు, తెల్లగా ఉన్నానన్నవాడు, అందంగా ఉన్నానన్నవాడు, డబ్బున్నవాడినన్నవాడు, ఈ కులంలో పుట్టానన్నవాడు, ఇంత గొప్పవాడినన్నవాడు, వీళ్ళందరూ అక్కడికి వచ్చి కాలిపోతుంటారు. అందరూ అక్కడ మాత్రం సమానంగా కాలిపోతారు. ఒకే అరుగు మీద, ఒకే కర్రల మధ్యలో ఒకే నూనె పోస్తుంటే ఒక్కలా కాలిపోతుంటే అప్పుడు మాత్రం ఆ పైనుంచి ఏడుస్తుంటారు, అయ్యో ఇందులో ఉండగా ఒక్కడి చేసుకోలేదు, ఇలా చూపించుకున్నాం, ఎంత పొరపాటు జరిగిపోయింది అంటారు. అప్పుడు వాళ్ళని ఆదుకునే వాళ్ళు అన్నవాడు ఒక్కడక్కడ ఉండడు. పోన్లేరా నేనున్నాను లేరా అని ఓదార్చడానికి నేను ఒక్కడిని అక్కడ కూర్చుంటున్నాను. లేకపోతే అసలు ఓదార్చే మనిషి కూడా ఉండడు. జీవుల్ని పార్వతి అందుకున్నాను శ్మశానంలో, చేతకాక కాదని చెప్పాడు. అది ఆయన ఔదార్యం. ఉగ్రపరేత భూచేరుండు అనుశాసనిక ప్రవణంలో చెప్పిన మాట ఇది. అలాగే ఆయన చేతకాక పుర్రెలమాల వేసుకోడు. శంకర భగవత్పాదులు స్తోత్రం చేశారు, బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అని. సృష్టి చేసే బ్రహ్మగారిని మొట్టమొదట పరమేశ్వరుడు సృష్టి చేస్తాడు. ఆ బ్రహ్మగారు కొంతకాలం ఉండి సృష్టి చేసి పడిపోతాడు. అయ్యో పాపం, అందరికన్నా ముందు పుట్టి సృష్టి చేసిన బ్రహ్మగారి కపాలం కూడా బొత్తిగాల శ్మశానంలో పడిపోతే బాగుండని దాన్ని తీసుకొచ్చి ఓ తడపోటి చుట్టి మెళ్ళో వేసుకుంటాడు. ఇలా వెళ్ళిపోయిన బ్రహ్మగారుల పుర్రెలన్నీ వేసుకోవడంలో అదో పెద్ద మాల అయింది. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఇన్ని కల్పాలు వెళ్ళిపోయాయి, ఇన్ని యుగాలు వెళ్ళిపోయాయి, ఆయన అలాగే ఉండిపోయాడు. కాబట్టి శాశ్వతుడు, నిత్యుడు. ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితాత్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మలాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందాద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ పరమ తేజో స్వరూపాయ అని శివకవచం ఆయన యొక్క స్వరూపం గురించి స్తోత్రం చేసి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది. అటువంటి స్వరూపం ఉన్నటువంటి మహానుభావుడు. ఈ సృష్టి అంతా లయమైపోయినప్పుడు మళ్ళీ పునఃసృష్టి కోసమని ఆ బీజాల్ని అంతటిని విభూతిగా ఒంటికి రాసుకునేటటువంటి స్వరూపం ఉన్నవాడు, మహదైశ్వర్యకారకుడు. ఇవన్నీ తెలియనివాడు కాడు దక్షుడు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చిందని శివుణ్ణి పనికిమాలినవాడిగా చెప్పడం కోసమని ఈ మాటలన్నీ చెప్పాడు. ఆయన చిరునవ్వు నవ్వాడు. ఇంత తాను నిందించినా తిరిగి నిందించలేదన్న అక్కస కడుపులో పెట్టుకుని పరమశివుణ్ణే శపించేటంత స్థాయికి దిగజారిపోయినటువంటి స్థితిని పొందాడు. అయినా పరమశివుడు మాట్లాడలేదనేటటువంటి కోపం వచ్చి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. నీకు యజ్ఞములలో హవిస్సు లేకుండుగాక, హవిస్సులలో నీకు భాగం ఉండకుండుగాక అన్నాడు. ఆయన అంటే నిలబడుతుందా? తర్వాత ఏమైందో చూద్దురు. కానీ ఇప్పుడు నందీశ్వరుడు లేచాడు. ఈ అనుమాయులో కూడా ఒకటి ఉంటుంది. అసలు ఆయన బాగానే కూర్చున్నాడు. నందీశ్వరుడు లేచి పరమశివుణ్ణి నిందించి వెళ్ళిపోయిన దక్ష ప్రజాపతిని నిందించాడు. భృగువు లేచాడు, ఆయన శివ వ్యతిరేకి. ఆయన లేచి పరమశివుడిని నిందించడం మొదలుపెట్టాడు. ఆఖరికి బ్రహ్మగారు వాళ్ళు లేచి బుద్ధుందా లేదా, పరమేశ్వర నిందేమిట్రా అన్నారు. సభ చల్లబడింది. పరమశివుడు నిర్వికారుడై, ఆయన ఏదీ పట్టించుకునే స్వభావం ఉన్నవాడు కాడు. మహాజ్ఞాని శంకరుడంటే ఆయన నడిచి కైలాసానికి వెళ్ళిపోయాడు. కనీసం భార్యని పిలిచి మీ నాన్న నన్ను సభలో ఇలా అన్నాడని కూడా ఆయన చెప్పలేదు. కొన్నాళ్ళు అయిపోయింది. దక్ష ప్రజాపతి కడుపులో మంట ఉండిపోయింది. ఆయన ఎవడికి క్రోధాకారాంకుశోజ్వల, ఎవడికి క్రోధం ఉందో వాడికి కడుపు మండిపోతుంటుంది. కోపాన్ని పట్టించుకొని వాడికి బాధే ఉంటుందండి. మీరు నన్ను వచ్చి ఎడాపెడా తిట్టేశారనుకోండి, సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తని నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఇప్పుడు నాకు బాధే ఉంది.
తిట్టిన మీకే బాధగా ఉంటుంది. ఇంత తిట్టిన వాడు ఏమలేదని ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం వస్తున్నాడు ఏంటండి అని. ఎవడికి కోపం ఉందో వాడిని పట్టుకుని తొలిచేస్తుంది. అందుకని పరమేశ్వరుణ్ణి ఇంత నిందించినా మాట్లాడలేదు. కాబట్టి ఇంకా ఆయన్ని బాధ పెట్టాలనుకున్నాడు. నిరీశ్వర యాగం మొదలుపెట్టాడు. వాజపేయి ఏం చేశాడు, శివుడికి హవిస్సు ఇవ్వను, అందరినీ పిలిచాడు. చూసింది అమ్మవారు. నేను మీతో మనవి చేశాను కదా, పైకి ఒకలా ప్రవర్తిస్తుంది ఆవిడ, లోపల ఒకలా ప్రవర్తిస్తుంది. పరమేశ్వరుణ్ణి నింద చేసి పరమేశ్వరుడికి హవిస్సు ఇవ్వకుండా పిల్లలు యాగం చేస్తున్నారు. వీళ్ళని ఇప్పుడు అదుపులో పెట్టాలి, లేకపోతే వీళ్ళు ఇలాగే గాడి తప్పిపోతారనుకుంది. అనుకుని ఈయన ఏమీ పట్టించుకోడు, పోన్లేదు పిల్లలను అలా కూర్చుంటాడు. కాబట్టి ఈయన్ని రుద్రుణ్ణి చెయ్యాలి. అమ్మ చూడండి, ఆయన ఎంతో సంతోషంగా ఈలపాట పాడుకుంటూ, ఏమాయ్ కొంచెం కమలాపలం రసం పట్టరా, కాసేపు కబుర్లు చెప్పుకుందాం, బాల్కనీలో కూర్చుంటాను వేసంకాలం అని చెప్పి వేసంకాలంలో కూర్చుని ఈలపాట పాడుకుంటూ కూర్చుంటాడు. ఆవిడ కమలాపండు రసం పట్టుకొచ్చి ఇస్తాను, చక్క చల్లగా తాగుదురు కానీ ఏం పర్వాలేదు కానీ ఓ మాట చెప్తాను వినండి. మన కొడుకు అందప్పుడు మీరేమో ఉదయం వేళ అనుష్ఠానం, వచ్చే వాళ్ళతో మాట్లాడడం, ఆఫీస్కి వెళ్ళిపోవడం, సాయంకాలం రావడం, స్నానం, సంధ్యావందనం, ప్రవచనం, మళ్ళీ రాత్రి ఎప్పుడో రావడం, అలిసిపోయానండం, పలహారం చేయడం, పడుకోవడం. మీ కొడుక్కి మార్కులు ఎన్ని వచ్చాయో తెలుసా? మీ కొడుకు అంటుంది అప్పుడు. మీ కొడుక్కి మార్కులు ఎన్ని వచ్చాయో తెలుసా? ఒక అంకె దేంట్లోనూ దాటలేదు. రేపొద్దున్న నాకు తెలియలేదు, నాకు చెప్పలేదంటే నన్ను అనద్దు, ఆడదాన్ని నేనేం చేస్తాను, మీరు చూసుకోవాలి విషయాలంటారు. అంతే. శివుడు రుద్రుడు అవుతాడు, ఈలపాట ఆగిపోతుంది. అయితే బెల్ట్ తీసి ఆ కొడుకుని పట్టుకుని ఎరా ప్రోగ్రెస్ కార్డు ఏదంటాడు. ఉగ్రనరసింహావతారాన్ని చూస్తూనే పిల్లాడు హడిలిపోయి ప్రోగ్రెస్ కార్డు ఇస్తాడు. ఎక్కడో పెట్టానంటాడు ముందు. ఆ తర్వాత తీసి ఇచ్చి గడగడలాడుతూ నించుంటాడు. అంతే. ఆ బెల్ట్ తీసి ఇంకా ఎడా పెడా కొట్టేస్తుంటే బాగానే చూస్తుంది ఒక 5-10 నిమిషాలు. చూసి గభాలను వచ్చి అడ్డుపడి అంటుంది, ఏ పిల్లాన్ని చంపేస్తారా, ఏ కొట్టమంటే 3 ఏళ్ళకోసారి అలా కొట్టేస్తారా, ఏం మీరు ఉపన్యాసాలు తగ్గించుకోండి, చదువుకున్నారుగా మీరు రోజు సాయంకాలం కూర్చొని చేయించండి హోంవర్క్, అంతేగాని వాడిని కొడతారు ఎందుకు, మీరు ఆలోచించుకోవాలి. అస్తమానం లోకోద్ధరణ కాదు, కుటుంబోద్ధరణ కూడా చూడాలంటారు. అంటే మీరు ఎవరినో దృష్టిలో పెట్టుకుని వినకండి ఈ విషయాన్ని చెప్పేటప్పుడు. కాబట్టి పాప ఆ వెర్రి బ్రాహ్మడికి కోపం వస్తుంది. కోపం వచ్చి చిచి దిక్కుమాల సంసారం అని చెప్పి అవతల పారేసి గాయత్రి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. స్నానం చేసి కూర్చుంటాడు కానీ ఏం గాయత్రి, ఊగిపోతుంటాడు, మనసులో తిప్పుతుంటాడు అంతే. పాపం ఓ ఏదో చేసుకుంటాడు, కాసేపు వస్తాడు, స్నానం చేస్తాడు, పలహారం అక్కర్లేదు, పదలు అక్కర్లేదు, అవతలమండి నాకు అక్కర్లేదు అంటాడు, వెళ్ళి పడుకుంటాడు. ఇప్పుడు రుద్రుడై ఉన్నాడు కదా, పక్కకి వెళ్ళి పడుకుని అంటుంది, ఏమండి నేను వాడు ఎదురుగుండా అలా అన్నానని కాదు, మార్కులు రాలేదు కొట్టాలి, తండ్రి మీరు కాకపోతే ఎవరు కొడతారు, మీరు కొడితేనే వాడు బాగుపడతాడు, కానీ కొట్టమన్నానని అలా కొట్టేస్తారా? వాడికి 2 నెలల క్రితం చెవి నొప్పి వచ్చి 20 రోజులు తగ్గకపోతే ఎంతమంది ఈఎన్టీ స్పెషలిస్టుల దగ్గరికి తీసుకెళ్లారు మీరు? ఎన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు మొక్కాం ఇద్దరం. 20 రోజుల తర్వాత ఇప్పటికి కదా వాడికి తగ్గింది. మీరు అలా కొట్టేయడంలో మళ్ళీ ఆ చెవి మీద తగిలితే పిల్లాడికి ఏమైనా అయితే చూసుకోవద్దండి, కొట్టేటప్పుడు అందుకుని అడ్డుపడ్డాను. వెంటనే మళ్ళీ రుద్రుడు శివుడు అయిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.